హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. అయితే ఆర్ఆర్బి గ్రూప్ డి 2025కి సంబంధించింది మనం జనరల్ సైన్స్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. అయితే ఇది డే 11 అన్నమాట. ఈ సిరీస్ ముఖ్యంగా ఏంటంటే ఆర్ఆర్బి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్, అదేవిధంగా ఎన్సీఆర్టీని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అనేవి మనం తయారు చేయడం జరుగుతుంది. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే పుటాకార కటకంలో కనిపించే కాంతి పుంజం వక్రీభవనం తర్వాత డ్యాన్స్లో విడుదలవుతుంది. పుటాకార కటకంలో కనిపించే కాంతి పుంజం వక్రీభవనం తర్వాత డ్యాన్స్ గుండా విడుదలవుతుంది. ఆప్షన్ ఏ ప్రధానాక్షానికి సమాంతరంగా, ఆప్షన్ బి ప్రధానాక్షం ద్వారా, ఆప్షన్ సి ఎటువంటి విచలనం లేకుండా, ఆప్షన్ డి వక్రత కేంద్రం ద్వారా. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి ప్రధాన అక్షానికి సమాంతరంగా విడుదలవడం అనేది జరుగుతుంది. పుటాకార కటకంలో కనిపించే కాంతి పుంజం వక్రీభవనం తర్వాత ప్రధాన అక్షానికి సమాంతరంగా విడుదల అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, కాంతి తీవ్రతకు ప్రమాణాలు ఏవి? ఆప్షన్ ఏ క్యాండెలా, ఆప్షన్ బి ఆంపియర్, ఆప్షన్ సి డెసిబుల్, ఆప్షన్ డి ఏది కాదు. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి క్యాండెలా ఈజ్ ద రైట్ ఆన్సర్. కాంతి తీవ్రతకు ప్రమాణం ఏంటంటే క్యాండెలా. నెక్స్ట్ క్వశ్చన్, పచ్చని ఆకులతో ఉన్న మొక్కను ఎరుపు రంగు కాంతిలో చూసినప్పుడు అది ఏ విధంగా ఉండును? పచ్చని ఆకులతో ఉన్న మొక్కను ఎరుపు రంగు కాంతిలో చూసినప్పుడు అది ఏ విధంగా ఉండును? ఆప్షన్ ఏ నలుపు, ఆప్షన్ బి ఆకుపచ్చ, ఆప్షన్ సి తెలుపు, ఆప్షన్ డి ఎరుపు. మీకు సరైన సమాధానం తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ చేయండి. ఆన్సర్ వచ్చేసరికి నలుపు. ఓకే, నలుపు ఇస్ ద రైట్ ఆన్సర్. పచ్చని ఆకులతో ఉన్న మొక్కను ఎరుపు రంగు కాంతిలో చూసినప్పుడు అది ఏ విధంగా కనబడుతుందంటే నలుపు రంగులో కనబడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, కలర్ టెలివిజన్లో రంగులన్నీ దేని వల్ల ఏర్పడతాయి? కలర్ టెలివిజన్లో రంగులన్నీ దేని వల్ల ఏర్పడతాయి? ఆప్షన్ ఏ గౌణ రంగులు, ఆప్షన్ బి ప్రాథమిక రంగులు, ఆప్షన్ సి తెలుపు రంగు, ఆప్షన్ డి ఎరుపు రంగు. మీకు సరైన ఆన్సర్ అనేది తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి ప్రాథమిక రంగులు ఈజ్ ద రైట్ ఆన్సర్. ప్రకాశవంతమైన ఉపరితలంపై కాంతి పడినప్పుడు డ్యాష్ పరావర్తనం సంభవిస్తుంది. ప్రకాశవంతమైన ఉపరితలంపై కాంతి పడినప్పుడు డ్యాష్ పరావర్తనం సంభవిస్తుంది. ఆప్షన్ ఏ సక్రమం లేని పరావర్తనం, ఆప్షన్ బి విస్తరించిన పరావర్తనం, ఆప్షన్ సి రెగ్యులర్ పరావర్తనం, ఆప్షన్ డి సాధారణ పరావర్తనం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి రెగ్యులర్ పరావర్తనం ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకేనా, ప్రకాశవంతమైన ఉపరితలంపై కాంతి పడినప్పుడు రెగ్యులర్ పరావర్తనం అనేది చెందుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు ఆర్ఆర్బి అర్థమెటిక్, రీజనింగ్, జీకే, జిఏ, అదేవిధంగా జనరల్ సైన్స్ ఈ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చాప్టర్ వైజ్ అండ్ టైప్ వైజ్ ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంగ్లీష్ మీడియంలో ఉండడం అనేది జరుగుతుంది. ఈచ్ వన్ మీరు 49 రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. 3 ఆఫ్ కాంబో తీసుకుంటే 119, అదేవిధంగా 4 ఆఫ్ కాంబో తీసుకుంటే 149కి ఇవ్వడం అనేది జరుగుతుంది. మీకు కావాలనుకుంటే ఫోన్పే, గూగుల్ పే చేసి ఫ్రెండ్స్ ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి స్క్రీన్ షాట్ పంపిస్తే వితిన్ 24 అవర్లో మీకు ఈ పీడిఎఫ్ అనేది పంపించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. ఎవరైనా కావాలనుకుంటే వాళ్ళు మన ఈ పీడిఎఫ్ని తీసుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఓకే, అదేవిధంగా మన టెలిగ్రామ్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుండి మీరు వెళ్ళి జాయిన్ అయితే ఇప్పుడు మీకు జరుగుతున్న మొత్తం జనరల్ సైన్స్ క్వశ్చన్స్ కూడా అక్కడ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకే, ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నీటిపై నూనెను పోసినప్పుడు
రంగురంగులుగా కనిపించుటకు కారణమేది? ఓకే, నీటిపై నూనెను పోసినప్పుడు రంగురంగులుగా కనిపించడానికి కారణం ఏంటంటే ఫ్రెండ్స్, కాంతి యొక్క వ్యక్తీకరణం. నీటిపై నూనెను పోసినప్పుడు రంగురంగులుగా కనిపించడానికి కారణం ఏంటంటే కాంతి యొక్క వ్యక్తీకరణం. నెక్స్ట్ క్వశ్చన్, కటక సామర్థ్యాన్ని దేనితో కొలుస్తారు? ఆప్షన్ ఏ ల్యూమెన్, ఆప్షన్ బి క్యాండెలా, ఆప్షన్ సి డయాప్టర్లు, ఆప్షన్ డి ఎర్గ్. ఓకే, మీకు ఆన్సర్ తెలిసి ఉంటే కింద కామెంట్ అని చేయండి ఫ్రెండ్స్. ఓకే, కటక సామర్థ్యాన్ని దేంతో కొలుస్తారు? ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. డయాప్టర్ ద్వారా కటకం యొక్క సామర్థ్యాన్ని కొలుస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్, 3D పద్ధతిలో వస్తువు ఫోటో తీసే విధానాన్ని ఏమంటారు? 3D పద్ధతిలో వస్తువు ఫోటో తీసే పద్ధతిని ఏమంటారు? ఆప్షన్ ఏ ఖగోళదర్శిని, ఆప్షన్ బి కిస్కోగ్రఫీ, ఆప్షన్ సి టెలిస్కోప్, ఆప్షన్ డి హోలోగ్రఫీ. ఓకే, ఆప్షన్ డి అనేది హోలోగ్రఫీ ఒకటే ఫ్రెండ్స్. 3D పద్ధతిలో వస్తువును ఫోటో తీసే విధానాన్ని ఏమంటారు? మీకు ఆన్సర్ అనేది తెలిసి ఉంటే కింద కామెంట్ అనేది చేయండి ఫ్రెండ్స్. ఆన్సర్ వచ్చేసరికి హోలోగ్రఫీ. ఓకే, హోలోగ్రఫీ. నెక్స్ట్ క్వశ్చన్, మోటార్ వాహనాల్లో హెడ్ లైట్లో వాడే దర్పణం ఏది? ఆప్షన్ ఏ ద్వికుంభాకార కటకం యొక్క దర్పణం, ఆప్షన్ బి స్తూపాకార కటకం, ఆప్షన్ సి పుటాకార దర్పణం, ఆప్షన్ డి కుంభాకార దర్పణం. మీకు ఆన్సర్ తెలిసి ఉంటే ఫ్రెండ్స్ కింద కామెంట్ అని చేయండి. మోటార్ వాహనాల రెడ్ లైట్లో వాడే దర్పణం ఏదంటే పుటాకార దర్పణం. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. పుటాకార దర్పణం. నెక్స్ట్ క్వశ్చన్ ఫ్రెండ్స్. ఓకే, క్వశ్చన్స్ అనేది అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈరోజు హోంవర్క్ క్వశ్చన్ ఏంటంటే ఫ్రెండ్స్, మన కాంతి యొక్క వేగం ఎంత? ఓకేనా, గాలిలోని కాంతి యొక్క వేగం ఏంది? ఓకేనా, గాలిలో కాంతి యొక్క వేగం ఎంత? కాంతి వేగం ఎంత? లాస్ట్ క్లాస్లో ఉంది కదా ఫ్రెండ్స్, అది మనం సివి రామన్ గురించి చెప్పుకున్నాం కదా. సివి రామన్కి ఏది రైట్ ఆన్సర్ అంటే, ఆయనకు 1987లో నైట్ హుడ్ బిరుదు అనేది లభించలేదు ఫ్రెండ్స్. ఓకేనా, అతనికి 1987లో నైట్ హుడ్ బిరుదు అనేది లభించలేదు. ఓకే ఫ్రెండ్స్.